పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయాల పరిణామాల ప్రభావం తాజాగా దేశీయ ఇంధన ధరలపై పడింది. గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు సవరించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెట్ కంపెనీలు పెట్రోల్పై ₹3.42, డీజిల్పై ₹3.26 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర ₹110.85, డీజిల్ ధర ₹98.96కి చేరింది. విశాఖలో లీటర్ డీజిల్ ధర 99.36 చేరింది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం తాజాగా దేశీయ ఇంధన ధరలపై పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. ఏదైతే ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో, అలానే పశ్చిమాసియా దేశాల్లో అయితే యుద్ధ వాతావరణం నేపథ్యంలో దాని ప్రభావం మొత్తం భారతదేశం అంతటా కూడా కనిపిస్తున్న ప్రభావం అయితే గత 2 నెలలుగా అయితే మనం చూస్తున్నాము. అదేవిధంగా ఆ ప్రభావం ప్రస్తుతం ఈరోజు ఏదైతే ప్రధానంగా పూర్తిగా డీజిల్తో పాటు పెట్రోల్ కూడా ₹3 వరకు కూడా డీజిల్, పెట్రోల్ ధరలు అయితే పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. దీని నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో పాటు ఉదయం 6 గంటల నుండి కూడా ఈ యొక్క అత్యధికమైన ధరలు, ఈ యొక్క రేటు పెంపునైతే ప్రారంభించే విధంగా అయితే ప్రభుత్వం అయితే దీనికి చర్యలు తీసుకున్న విధంగా అయితే కేంద్రం అయితే ఈరోజు ఉదయాన్నే దీని యొక్క అత్యధికమైన ధరలను అయితే పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే యుద్ధ వాతావరణం పశ్చిమాసియా పరిసర ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొందో, ఆ యుద్ధ ప్రభావం అంతా కూడా అంతర్జాతీయంగా కూడా చమురు ధరల్లో అయితే నిత్యం హై రేట్కి అయితే పెరుగుతున్న పరిస్థితి ఉంది. దీని ప్రభావం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం మొత్తం కూడా ఇదే ప్రభావం ఉండడంతో స్థానికంగా అన్ని ప్రాంతాల్లో కూడా ₹3 వరకు కూడా డీజిల్, అలానే పెట్రోల్ కూడా ₹3 వరకు కూడా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే ₹3.26గా అయితే పెట్రోల్ ధర కేటాయించడం జరిగింది. అలానే డీజిల్ అయితే ₹3.19 అయితే పెంచడం జరిగింది. అలానే ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడికక్కడ ఈ రేటు పెరగడంతో అయితే స్థానికంగా ప్రజలు ఒక్కసారిగా కూడా ఈ రేటు పెరిగిన తర్వాత కూడా, అధిక ధరలు మారిన తర్వాత కూడా ముందస్తుగా తెలియకపోవడంతో కాస్త ఎవరైతే నిత్యం పని చేసుకునే వాళ్ళు ఉంటారో, క్యాబ్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ అయితే ఉంటారో, వాళ్ళంతా కూడా కాస్త ఇబ్బందులు అయితే ఈ తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలా నిత్యం కూడా అత్యధికంగా ధరలు పెంచడం పైన అయితే పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే తీసుకున్న ఒక విధానం ఏదైతే ఉందో, తక్కువ ఇంధనాన్ని కానీ అలానే మన యొక్క ప్రయాణాలు కానీ వాటన్నింటిని కూడా నిలుపుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి కూడా దానికోసం పిలుపునివ్వడం, అలానే ఇంధనంతో పాటు స్థానికంగా వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడంతో స్థానికంగా ఏవైతే ప్రజలంతా కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఈరోజు జరిగిన ఈ ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెరుగుదలకే ఇది ఒక నిదర్శనంగా అయితే చెప్పొచ్చు. గత 2 రోజుల క్రితం అయితే నరేంద్ర మోడీ హైదరాబాద్లో ఏదైతే ఈ యొక్క అత్యధికంగా వర్క్ ఫ్రమ్ హోమ్స్కి సంబంధించి కానీ ఈ డీజిల్కి వినియోగం పైన ఏదైతే పూర్తిగా ఒక పిలుపునిచ్చారో, ఆ పిలుపుకు తగ్గట్టుగా ఈరోజు పెంపుదలను అయితే చూసుకోవచ్చు. ఈ ₹3 డీజిల్ ఈరోజు పెరిగిందని కాకుండా దాని ప్రభావం మరింత అత్యధికంగా అయితే ప్రజలపైన కూడా పన్నుల భారం పడే విధంగా కూడా ఈ యొక్క డీజిల్ పెంపు అయితే ఉంటుందని చెప్పేసి అయితే ప్రధానంగా చెప్పచ్చు. అవతల ఢిల్లీ నుండి యువతల కన్యాకుమారి వరకు, యువతల ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలు సైతం కూడా మొత్తం ఎక్కడికక్కడ ఈ యొక్క డీజిల్, పెట్రోల్ ధరలు అయితే పెరిగాయి. దీనికి సంబంధించి ప్రజలు కూడా కాస్త ఆవేదన చెందిన పరిస్థితి కనిపించడం అయితే జరుగుతుంది. కావ్య, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.